ఆదివారం ఆరాధనలో దొరికేది ఏంటంటే మనకి దేవుని ప్రత్యక్షత. మనం ఆదివారం ఆరాధన ఎందుకు రావాలంటే ఆయన ప్రత్యక్షత కోసమే రావాలి. అర్థమైందా? మన ఆలోచన అంతా కూడా ఏమై ఉండాలంటే ఆయన యొక్క ప్రత్యక్షత కోసం రావాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నామంటే రకరకాలైనటువంటి ఆలోచనలతో మనం ఎక్కడికి వస్తున్నాం చెప్పండి? ఆరాధనకు వస్తున్నాం. అందుకని పాటలు అయితే పాడుతున్నాం కానీ పూర్ణ హృదయంతోనని నిజంగా మనం ఏం చేయలేకపోతున్నామండి? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేదు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుని ప్రత్యక్షత మనకి లభించదు కదా, మనకు లభించదు, మనం పొందుకోలేం. అందుకని ఆరాధనలో ఏక మనస్సు కావాలి. దేవుని మీదే నీ దృష్టి అంతా పెట్టాలి. హల్లెలూయా. మనసంతా ఆయన మీదే పెట్టాలి. కానీ మనకి ఎక్కడ లేని నీరసం, ఎక్కడ లేని బలహీనత ఎప్పుడు వస్తుందంటే సోమవారం నుంచి శనివారం దాకా చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఆదివారం వచ్చేసరికి కొంతమందికి ఒళ్ళు నొప్పులు, ఆ బాధలు, ఈ బాధలు, ఎక్కడ లేని నీరసం అంతా ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆదివారం వస్తుంది. అందుకనే దేవుని సన్నిధికి రావాలి. ఏం పొందుకుంటామంటే శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా.